సో ఐదో డోసుగా సాయంత్రం 5 అయితే ఉంది. గుట్ట కనిపిస్తుంది కదా మా పొలం, మందైతే స్ప్రే చేపిస్తూ ఉన్నాను. సో రైతు సోదరులు ఒకసారి నా యొక్క చిల్లీ క్రాప్ని ప్రజెంట్ చూడండి. నెల రోజుల మిరప పైరులో ఎలాంటి సమస్యలు అయినా ఉన్నాయా, ముడత కానీ నల్లి కానీ పండాకు కానీ కింది నుంచి ఎలా గన్పులతోటి బుట్ట రకంలోకి వచ్చిందనేది చూడండి. సో తోట వర్షం పడి కొంచెం అటు ఇటు వరిగిపోవడం జరిగింది చెట్లు అనేది, అయినా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదన్నమాట. ఆకులు అనేవి మనకు ఎప్పుడు చిట్టాకులుగా ఇలా వస్తేనే తోటలోకి వైరస్ అనేది రాదు, ఎలాంటి సకింగ్ పెస్ట్ అనేది ఎక్కువ రాదు. సో కనిపిస్తుంది కదా గుట్ట, నేను మా యొక్క పొలంలోనే ఉండి ఈరోజు 5th ఎపిసోడ్గా 5వ డోసు మనం ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము అనేది తెలుసుకుందాము. సో చూడండి, ఇది ఒక్కటే చెట్టు, ఒక్కొక్క కొమ్మలే మనం వేసింది కూడా ఎలాగా వస్తుందో. వర్షం వచ్చేటట్టుంది తొందరగాని. సో మందు కట్ట అనేది ఇవాళ నైట్ వర్షం పడ్డది కాబట్టి వేసేసాను. హైదరాబాద్లాగా కాంప్లెక్స్ కిందనే వేసేసాము. ఎంత నీట్గా ఉందో, ఎంత నల్లగా. సో చాలా నీట్గా ఉంది, కొన్ని చెట్లు పడిపోయినవి. సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీకు చూపెట్టాను కదా నా యొక్క 30 రోజుల మిరప పైరుని. రాత్రి వర్షం పడ్డది. సో కొంచెం వర్షానికి అటు ఇటు మొక్కలు అనేది వంగిపోవడం జరిగిందన్నమాట. మనం ఇప్పటిదాకా కేవలం 4 డోసుల మందులు మాత్రమే స్ప్రే చేసుకున్నాము. ఇవాళ చేసే 5వ డోసు. సో ఈ 5వ డోసు ఏం చేస్తూ ఉన్నామంటే, ప్రతి రైతు కూడా మన నల్లి అటాక్ అవుతుంది, ఎర్రనల్లి ఉంది, దోమ ఉంది, వైరస్ వస్తుంది, ముడత వస్తుంది, పచ్చ పురుగులు అద్దె పురుగులు ఉన్నవి. సో దాని కొరకు మనం ఒకటే కాంబినేషన్ తోటి ఇవన్నీ కలిపి ఒకటే ఒక మందులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ నెక్సాన్ వాడాను. సో అగ్రిషన్ వాళ్ళది ఈ నెక్సాన్ వాడా, నాకంతా క్లియర్ అయిపోయింది. నేను కొట్టే ప్రతి మందు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నెక్సాన్తో 2 ముడతలు పోయినవి, నల్లులు పోయినవి, ఎర్రనల్లి పోయింది, దోమలు పోయినవి, సో రసం పిలిచే సన్న పురుగులు కూడా పోయినవి. కలిపి మనకు ఈ 2 మందులు కూడా అంటే సుదర్శన్ కంపెనీలో ఈ 3 టెక్నికల్ కలిగినటువంటివి బెస్ట్ అగ్రో సైన్స్ వాళ్ళది ఉంటుంది, అలాగే సుదర్శన్ వాళ్ళది ఉంటుంది. ఈ సుదర్శన్ వాళ్ళది ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్లో సో 3 రకాల టెక్నికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. పిప్రోనిల్ 7%, అలాగే అబమాక్టిన్ 1.25%, టోల్ఫిన్ ప్లాంట్ 15% అనమాట. సో రీజెంట్, అబాసిను అండ్ కీఫను ఇవి 3 అయితే మెన్షన్ చేసి చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి ఎకరానికి 250 ml ఎగ్జిక్యూటివ్, లేదా మీకు బెస్ట్ అగ్రో సైన్స్ వాళ్ళది బెస్ట్ మ్యాన్, కానీ నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇదైతే తీసుకురావడం జరిగింది. నేను 5వ డోసుగా ఇవాళ అయితే దీన్ని స్ప్రే చేద్దాము. నాకు దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఒకసారి దీని ఫలితం కూడా ఏదైతే కొత్తగా వస్తుందో దాన్ని మనమైతే మెన్షన్ చేసి స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా పనిచేసింది అనేది కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తా. ఇప్పటిదాకా నేను 4 డోసులు అంటే మధ్యలో 1 డోసు ఆపేస్తా, 3 డోసులు మాత్రమే స్ప్రే చేశాను. ఇది చేస్తే 4వది, కానీ ఎపిసోడ్ 5వది అవుతుంది. ఇవాళ 14:35 అయితే కాంప్లెక్స్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జిక్యూటివ్తో పచ్చ పురుగు, లద్దె పురుగులు కావు, పచ్చ పురుగులు, ఎర్రనల్లి, అలాగే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, సో ఇదైతే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ముడత స్పెషల్లీ ఏంటంటే అది ఇదని కాకుండా నల్లుల మీద అయితే పనిచేస్తుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, సో మనం ఇప్పుడు కూడా ఎప్పుడైనా కొత్త మంది వచ్చినప్పుడు స్ప్రే చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు తెలియజేస్తాను. నేను బిఫోర్ దీనికంటే ముందు ఈ నెక్సాన్ అనేది వాడాను. సో ఇప్పుడు దీంట్లో ఈ అగ్రోమిని మ్యాక్స్, ఎందుకంటే ఇప్పటిదాకా మొక్కకు మనం న్యూట్రిన్స్ అందించలేదు. న్యూట్రిన్స్ ఇది మన మ్యాక్స్ అన్నమాట, అగ్రోమిని మ్యాక్స్ అంటారు కదా. ఈ మ్యాక్స్ అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ అయితే 2 స్ప్రే చేస్తున్నాను. ఒకవేళ ఇది కొట్టినా కొంచెం కంట్రోల్ కాలే, ఇంకెక్కువ ఉందనుకుంటే ఇక ఉంది కదా నెక్సాన్ అయితే దింపేసేయండి. సో దీనితో పాటు అగ్రిషన్ వాళ్ళ నెక్సాన్తో పాటు ఎలాంటి నల్లులున్నా వెళ్ళిపోయి ముడత, అలాగే పోయి సైడ్ బ్రాంచెస్ చిట్టాకులతో రావడం జరుగుతుంది. సో మా నాన్నగారు అయితే ఆ పంపు స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటిదాకా నేను పెద్దగా ఏమీ చేయలేదు. చాలామంది రైతులు
నేను చెప్పిన ఎపిసోడ్ ఫాలో అయితే నేను చెప్పే డోసులు కనిపిస్తుంది కదా గుట్ట, మా యొక్క పొలంలోనే ఉండేని నేనైతే మీకు చూపెడతా ఉంటాను. ఎవరి పొలంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్షం వచ్చేటట్టుంది, అయినా వాళ్ళు ఇంత కాస్ట్ పెట్టి మందుని అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇది రిజల్ట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి నెక్సాన్ స్ప్రే చేయని వాళ్ళు అది స్ప్రే చేసుకోండి. చేసినా కూడా మళ్ళీ ఇంకా బాగుండాలంటే ఎగ్జాక్ట్ స్ప్రే చేసుకోండి. బాయ్.